సీఎం జగన్ బస్సు యాత్ర 7వ రోజుకు చేరింది. ఇవాళ కూడా చిత్తూరు జిల్లాలోనే ఆయన పర్యటించబోతూ ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అమ్మవారిపల్లె నుండి ఆయన ప్రారంభం కానుంది బస్సు యాత్ర. ఉదయం 9 గంటలకు అమ్మగారిపల్లె నుండి బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. సదుం, కల్లూరు, దామల చెరువు, తలుపులపల్లి మీదుగా తేనెపల్లికి చేరుకోబోతున్నారు జగన్. ఇక మధ్యాహ్నం తేనెపల్లిలో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు చేరుకోబోతోంది సీఎం జగన్ బస్సు యాత్ర. మధ్యాహ్నం 3 గంటలకు పూతలపట్టులో సీఎం జగన్ బహిరంగ సభ ఉంటుంది. సభ తరువాత పి కొత్తకోట, పాకాల, గదంకి, పనపాకం, ముంగిలపట్టు, మామండూరు, ఐతేపల్లి, చంద్రగిరి, రేణుగంట మీదుగా గురవరాజుపల్లి చేరుకోబోతున్నారు జగన్. రాత్రికి గురవరాజుపల్లెలో సీఎం జగన్ బస చేస్తారు. ఏడో రోజుకు చేరింది సీఎం జగన్ బస్సు యాత్ర. ఇవాళ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కొనసాగబోతోంది పర్యటన. ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతోంది. అంటే ప్రారంభం అయిందా లేదా కాబోతోంది అన్నట్టుగా తెలుస్తుంది. సదుం, కల్లూరు, దామల చెరువు, తలుపులపల్లి మీదుగా తేనెపల్లికి చేరుకోబోతున్నారు జగన్. మధ్యాహ్నం తేనెపల్లిలో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు చేరుకోబోతున్నారు సీఎం జగన్. మరి కాసేపట్లోనే జగన్ బస్సు యాత్ర మొదలు కాబోతోంది. నిన్న జరిగిన బస్సు యాత్రకి బహిరంగ సభకి సంబంధించిన దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున జనం సభకు చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇవాళ పూతలపట్టులో సీఎం జగన్ బహిరంగ సభ ఉండబోతోంది. మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో. వసంత్, ఇవాళ యాత్ర ఎలా సాగబోతోంది? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. 7వ రోజుకి ఆయన చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేరుకుంది. నిన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి అన్నమయ్య జిల్లా నుంచి ప్రస్తుత చిత్తూరు జిల్లాలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేరుకుంది. రాత్రి అమ్మగారి పల్లెకి సంబంధించినటువంటి నైట్ క్యాంప్ వద్దకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుతున్నారు. దాదాపు 11:30 గంటల వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్ర కొనసాగుతుంది. వైఎస్ జగన్ చేపట్టినటువంటి ఈ బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. రోడ్ షోలతో పాటుగా ఆయన ప్రజలతో మమేకమవుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఈరోజు అమ్మగారిపల్లికి సంబంధించినటువంటి నైట్ క్యాంప్ ఏదైతే ఉందో అక్కడి నుంచి బస్సు యాత్ర కొనసాగబోతోంది. అక్కడి నుంచి కల్లూరు, సదం, దామల చెరువుతో పాటుగా తలుపులపల్లి, తేనెపల్లి, రంగంపేట క్రాస్ వద్దకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో చేరుకోబోతున్నారు. అనంతరం అక్కడి నుంచి లంచ్ విరామం అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా బహిరంగ సభలో పూతలపట్టులో ప్రసంగించబోతూ అన్నారు. సో అనంతరం అక్కడి నుంచి పాకాల, వీకోతపేటతో పాటు గండి, ఐతేపల్లి క్రాస్ మీదుగా చంద్రగిరి క్రాస్, రేణుగుంట వద్దకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. అనంతరం గురవరాజుపల్లికి సంబంధించినటువంటి నైట్ క్యాంప్ వద్దకు ఆయన చేరుకోబోతూ ఉన్నారు. సో ప్రజలతో మమేకమవుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. ఎక్కడికెక్కడ ప్రజలతోటి మమేకమవుతున్నారు. ముఖ్యంగా బస్సు యాత్రకి సంబంధించినటువంటి అంశంలో ముఖాముఖి ఇప్పటివరకు ప్రజలతోటి పాల్గొంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం షెడ్యూల్ డిలే అవుతున్నటువంటి కారణంగా బస్సు యాత్రతో వెళ్తూనే రోడ్ షోలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన 5 ఏళ్ల పరిపాలన, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అందించిన తీరు, అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రజలకు వివరిస్తూనే తన పరిపాలన కొనసాగుతుంది. సో తన బస్సు యాత్ర కొనసాగుతుంది. సో ముఖ్యంగా ఇప్పటి వరకు ఆయా గ్రామాల్లో ప్రజలతో మమేకమవుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం బస్సు యాత్రలో వారితో నేరుగా పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించి వస్తున్నటువంటి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుంటూ తన బస్సు యాత్ర కొనసాగుతుంది. అందుకోసం ప్రత్యేకించి ఒక ప్రత్యేకంగా గ్రీవెన్స్ టీంని ఏర్పాటు చేశారు. వారు ఈ టీంకి సంబంధించి వారి నుంచి విజ్ఞప్తులను కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారు. వాటిని నేరుగా మానిటర్ చేస్తున్నారు. నిన్న కూడా ఒక మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి తన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో పాటుగా కుటుంబానికి సంబంధించి ఆర్థికపరమైన ఇబ్బందులు, తన పొలాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు పడుతున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చి ఇక దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చి ఇక వ్యవసాయానికి సంబంధించి పడుతున్నటువంటి ఇబ్బందులు, గిట్టుబాటు ధర, అలాగే ఇటీవల కాలంలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందినటువంటి ఎవరైతే లబ్ధిదారులున్నారో వారితో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతున్నారు. వారి నుంచి వివరాలు కూడా తీసుకుంటున్నారు. సో ప్రస్తుతం 7వ రోజుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్ర చేరుకుంది. ఈ రోజు మరికొద్ది సేపట్లోనే బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ రోజు సాయంత్రం బస్సు యాత్ర నైట్ క్యాంపుకి సంబంధించిన ప్రాంతంలో మరోసారి లబ్ధిదారులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది.